మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలన్నీ క్షేమమే కదా. చాలా సంతోషం. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ వాతావరణంలో మీరందరూ కూడా క్షేమాన్ని అనుభవించుదురుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ వాతావరణమే కనపడుతుంది కదా. ఈ వాతావరణంలో ఓ చక్కని మాట ఎలా చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో ఒక్క మాటను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మరి ఇప్పుడు చదివినటువంటి విషయాలన్నీ కూడా చెప్పే సమయం కాదు, కానీ రెండు లైన్లు మనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, లేక ఒక ప్రవచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన ఒక ప్రవచనం. మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. సరిగ్గా ఈ ప్రవచనం చెప్పబడిన 700 సంవత్సరాల తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన యూదయ దేశపు బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు అని ప్రభు పలికారు. ప్రియులారా, అనుగ్రహించాడు అన్నప్పుడు అనుగ్రహించినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన అనుగ్రహిస్తాను అని చెప్పినట్టుగానే, అనుగ్రహింపబడతాడు అని చెప్పినట్టుగానే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా యేసు ప్రభువారు యూదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రియులారా, ఇది మనందరికీ తెలిసినటువంటి గొప్ప సంగతి. తెలుసు కాబట్టే 2025 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేములోనికి వచ్చాడని, అనుగ్రహింపబడ్డాడని మనకు తెలుసు కనుకనే ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణాలు కనపడుతున్నాయి. క్రిస్మస్ పండుగ వాతావరణంలో మనందరం ఉన్నాము. అద్భుతమైనటువంటి రీతిలో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనుగ్రహింపబడ్డాడని మనకు తెలుసు కనుక. ఆయనే అనుగ్రహింపబడకపోతే, యేసయ్య లోకంలోనికి రాకపోతే అసలు ఈ క్రిస్మస్ వాతావరణమే లేదు కదా. సరే, ఆయన అనుగ్రహింపబడ్డాడు అన్నది మనకు అర్థమైంది, మంచిదే. కానీ ఇప్పుడు మన ముందున్న ఒక ప్రశ్న ఏంటంటే, అసలు యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? తండ్రి అయిన దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఆయన అనుగ్రహించటం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఈనాడు చాలామంది యేసయ్య పుట్టాడు, యేసయ్య వచ్చాడు అంటూ, కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు అంటూ, ఇదిగో ఇక్కడ ప్రవచనం కూడా ఉంది, నెరవేరిందంటూ ఎంతో క్రిస్మస్ వాతావరణంలో సంబరాలు, సంతోషాలు కలిగి ఉన్నారు. కానీ అసలు ఆయన ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అన్న సంగతి తెలియటం ఎంతో ముఖ్యం. అది తెలుసుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ క్రిస్మస్ ఆరాధన చేయాలి. సరే, ఇంతకీ యేసు ప్రభువారు ఎందుకు అనుగ్రహింపబడ్డాడు మీకు తెలుసా? ప్రతి మనుష్యుడు నిత్య జీవం పొందాలని,
పరలోక రాజ్యానికి వెళ్ళాలని, నరకం నుండి తప్పించబడాలని, నిత్య జీవంలో యుగయుగాలు సంతోషించాలని యేసు ప్రభువారు అనుగ్రహింపబడ్డాడు. ఎక్కడుందా మాట? మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి ఒక వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. ఇక్కడ చూడండి ఏముందో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత చక్కని మాట అండి. ఆయనను అనుగ్రహించెను. ఎందుకు? విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ప్రతి వ్యక్తి కూడా నశించకుండా, అంటే నాశనానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా నిత్య జీవాన్ని పొందునట్లుగా, నిత్య జీవానికి వెళ్ళునట్లుగా యేసు ప్రభువారు అనుగ్రహింపబడ్డాడు అని ఈ వచనంలో మనం చదువుతున్నాం. విశ్వసించు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందాలి. ప్రియబిడ్డ, ఈ ఉద్దేశంతో యేసయ్య అనుగ్రహించబడ్డాడు కదా. నిన్ను సూటిగా ఒక మాట అడుగుతున్నా, నీవు విశ్వసించి రక్షణ పొందావా? నీవు విశ్వసించి రక్షింపబడిన వ్యక్తివేనా? నమ్మావా యేసయ్యని? నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? నీ హృదయంలో ఆయన రాజుగా ప్రతిష్ఠ చేసుకున్నావా? నీ జీవితం మారిందా? మారు మనసు పొందావా? రక్షణ పొందావా? అందుకొరకే యేసు ప్రభువారు అనుగ్రహింపబడ్డాడు అని తెలుసుకున్నావా? అలా కాకుండా ఏదో నామకార్థంగా క్రిస్మస్ అంటూ ఈ డ్యాన్సులు ఎగురుడు అంటూ అంతే సరిపోతుందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు ఎంతోమంది అండి, కరెక్ట్గా మనం లెక్క పెట్టలేం కానీ 75-80% నామకార్థంగా ఉండే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులమే, మేము కూడా యేసు ప్రభువే అనుకుంటూ ఆరాధించే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. ఏం ప్రయోజనం? ఎంతో దుఃఖంగా, బాధగా ఉంది కదా. దానివల్ల ఏంటి ప్రయోజనం? నీ హృదయాన్ని దేవునికి విశ్వసించు, నమ్ము ప్రభువుని, నీ జీవితం మార్చుకో, రక్షింపబడు. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. యుగయుగాలు ఆయనతో ఉండాలి, మనం నిత్య జీవాన్ని పొందాలి. అదే తండ్రి అయిన దేవుని ఉద్దేశం. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోకి అనుగ్రహించింది. అందుకే యేసయ్య లోకంలోకి వచ్చింది, కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టింది. అందుకే ఇప్పుడే యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు రక్షింపబడి మారుమనసు పొంది రక్షణ పొంది నిత్య జీవానికి మీరందరూ వారసులు అవ్వాలని ఒక దైవజనుడిగా ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఇందుకొరకే యేసయ్య అనుగ్రహించబడ్డాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు చేయండి. మీ ద్వారా కలిగేటటువంటి ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి. మీరెందుకు ఈ లోకంలోకి అనుగ్రహింపబడ్డారో అది గ్రహించి రక్షణ పొంది నాశనం తప్పించుకొని నిత్యజీవం పొందే దిశగా వారు రక్షింపబడిన వారై ఈ క్రిస్మస్ వాతావరణంలో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. అట్టి కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.